డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్కి సంబంధించి ఓపెన్ బీఎడ్ ఆర్ ఇన్ సర్వీస్ బీఎడ్ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి రీసెంట్గా మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. యాజ్ పర్ నోటిఫికేషన్ ప్రకారం మీరు అడ్మిషన్ తీసుకోవాలి అనుకుంటే ఎంట్రన్స్ టెస్ట్ రాసి బెటర్ స్కోర్ తెచ్చుకోవడం అయితే మ్యాండేటరీ. మీరు బెటర్ స్కోర్ తెచ్చుకోవాలి అంటే ఈ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్స్కి సంబంధించి బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మనకి ఎంతగానో హెల్ప్ చేయడం జరుగుతుంది. మీరు దానికోసం ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ప్రాక్టీస్ చేయడంతో పాటు డీటెయిల్ అనాలిసిస్ సంబంధించిన కాన్సెప్ట్స్ గురించి అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ వీడియోలో మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్స్కి సంబంధించి యాజ్ పర్ అవర్ సిలబస్ ప్రకారం జనరల్ ఎబిలిటీకి సంబంధించి ఆర్ జనరల్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించిన టాపిక్స్ అనేది 2023 ఎంట్రన్స్ టెస్ట్లో ఏ విధమైన క్వశ్చన్స్ అడగడం జరిగింది, ఆ క్వశ్చన్స్ని ఏ విధంగా సాల్వ్ చేయాలనేది డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్స్కి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ సంబంధించిన అనాలిసిస్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుంటున్నాము. మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్రీవియస్లో మేము సో మెనీ వీడియోస్ అయితే చేయడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్స్ సంబంధించిన బీఈడీ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి నోటిఫికేషన్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ డీటెయిల్ వీడియో చేశాము. ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించి డీటెయిల్ వీడియో చేశాము. సిలబస్కి సంబంధించిన కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ డీటెయిల్ వీడియో చేశాము. అండ్ సేమ్ టైం ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేది 2023 నుంచి 2025 వరకు ప్రతి క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ చేస్తూ డీటెయిల్ వీడియోస్ అయితే చేయడం జరిగింది. ఇది మనకు 2023లో వచ్చేసి జనరల్ స్టడీస్ సంబంధించి ఆ జనరల్ అండ్ మెంటల్ ఎబిలిటీస్ సంబంధించిన టాపిక్ నుంచి ఏ క్వశ్చన్స్ అడిగారు, దాన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలని ఇక్కడ డీటెయిల్గా అయితే తెలుసుకున్నాము. అండ్ సేమ్ టైం మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్న క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉంటుందో కంప్లీట్ పీడిఎఫ్ అనేది మీరు మనకు సంబంధించిన టెలిగ్రామ్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీంతో పాటు మనకు సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ అనేది 2018 నుంచి 2025 వరకు డిఫరెంట్ సెషన్స్లో కండక్ట్ చేసిన ఓపెన్ బీఎడ్ ఆర్ ఇన్ సర్వీస్ బీఎడ్ క్వశ్చన్ పేపర్స్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకోవడానికి టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాము. అండ్ సేమ్ టైం ప్రీవియస్ వీడియోస్ సంబంధించి కూడా మీరు మన టెలిగ్రామ్ నుంచి కానీ లేదా వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్స్ క్లిక్ చేసి కానీ మీరు తెలుసుకోవచ్చు. మనకు యాజ్ పర్ సిలబస్ ప్రకారం ఏంటి అంటే ఎంట్రన్స్ టెస్ట్లో వచ్చేసి 3 టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఇంగ్లీష్ నుంచి 25 క్వశ్చన్స్ అడుగుతారు, తెలుగు నుంచి 25 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అండ్ జనరల్ అండ్ మెంటల్ ఎబిలిటీస్ సంబంధించిన టాపిక్ నుంచి కూడా మనకు 50 క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. కంప్లీట్గా 100 మార్క్స్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. కంప్లీట్ తెలుగుకు సంబంధించిన పార్ట్ అయితే మేము డీటెయిల్ వీడియోస్ చేయడం జరిగింది. టోటల్గా మేము 3 వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. తెలుగు సంబంధించి 2023లో ఏ విధమైన క్వశ్చన్స్ అడిగారు, 2024లో ఏ క్వశ్చన్స్ అడిగారు, 2025లో ఏ క్వశ్చన్స్ అడిగారు అయితే ఆ వీడియోలో మేము ఎలాబరేట్ చేయడం జరిగింది. అండ్ 2018, 19, 20 క్వశ్చన్ పేపర్స్ మీరు ప్రాక్టీస్ కోసం అయితే యూజ్ చేయొచ్చు. ఈ వీడియోలో మనం వచ్చేసి ఏంటంటే జనరల్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించిన కాన్సెప్ట్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఆల్రెడీ జనరల్ అండ్ మెంటల్ ఎబిలిటీ గురించి కూడా ఒక వీడియో అప్లోడ్ చేశాము. అది 51 నుంచి 74 క్వశ్చన్స్ వరకు అయితే ఆ వీడియోలో అనాలిసిస్ చేయడం జరిగింది. ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే 75 నుంచి 100 క్వశ్చన్స్ వరకు ఏ క్వశ్చన్స్ అయితే ఉంటాయో వాటిని ఏ విధంగా సాల్వ్ చేయాలని డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. దానికోసం మీరు క్వశ్చన్ పేపర్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకొని రెఫరెన్స్ కోసం అయితే యూజ్ చేయొచ్చు. వీడియో మీరు పూర్తిగా చూసినట్లయితే ఈ యొక్క 75 నుంచి 100 క్వశ్చన్స్ ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలనేది కూడా మీకు అర్థమవుతుంది. ప్రీవియస్ వీడియోలో వచ్చేసి మాత్రం 51 నుంచి 74 క్వశ్చన్స్ వరకు అనాలిసిస్ చేయడం జరిగింది ప్రాబ్లమేటిక్స్ సంబంధించి. అది చూడాలి అనుకుంటే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇది మనకు 51 నుంచి అయితే జనరల్ అండ్ మెంటల్ ఎబిలిటీ అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది. జనరల్ అండ్ మెంటల్ ఎబిలిటీ సంబంధించిన క్వశ్చన్స్ అనేది ఇప్పుడు మనం 74th క్వశ్చన్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం వీడియో అయితే. క్వశ్చన్ అయితే మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. 75th నుంచి ఇక్కడ మనం వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాము. 74 వరకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో అయితే ఉంటుంది, ప్రీవియస్ వీడియోలో అయితే. ఇక్కడ 75th క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే మనకు దిశలకు సంబంధించిన క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. ఈ దిశలకు సంబంధించిన కాన్సెప్ట్ ఇచ్చినప్పుడు మీకు డిస్టెన్స్ సంబంధించిన క్యాలిక్యులేషన్ వచ్చి ఉండాలి. సేమ్ టైం దిశలను ఏ విధంగా ఐడెంటిఫై చేయాలనేది కూడా వచ్చినట్లయితే మీరు ఈజీగా ఆన్సర్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. అతను ఉత్తర దిశలో ఉన్నాడు, దక్షిణ దిశలో ఉన్నాడు, తూర్పులో ఉన్నాడు అని చెప్తారు. మీకు ఉత్తర ఎక్కడ, దక్షిణ ఎక్కడ, తూర్పు ఎక్కడ అనేది తెలిసినా కూడా మీరు ఈజీగా ఆన్సర్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మీకు తెలియనట్టయితే నేను ఒక చిన్నపాటి చార్ట్ అయితే వేస్తున్నాను. ఇక్కడ ఇది ఉత్తరం అంటాం, టాప్లో ఉన్నది. డౌన్లో ఉన్నది వచ్చేసి దక్షిణం అయితే ఉంటుంది. అండ్ ఇట్ సైడ్ మనకు రైట్ సైడ్లో ఉండేది వచ్చేసి తూర్పు అవుతుంది. మనకు లెఫ్ట్ సైడ్లో ఉండేది వచ్చేసి ఏమవుతుందంటే మనకు లెఫ్ట్ సైడ్లో ఉండేది పడమట అయితే కావడం జరుగుతుంది. అండ్ మీకు సబ్ పార్ట్స్ కూడా కావాలి అంటే ఇది మనకి ఈశాన్యం అవుతుంది, ఇది నైరుతి అయితే అవుతుంది, ఇది వాగ్నేయం అవుతుంది, ఇది ఆగ్నేయం అయితే అవుతుంది, ఇది వాయువ్యం అవుతుంది, ఇది ఆగ్నేయం అయితే కావడం జరుగుతుంది. మీకు అడిషనల్ పార్ట్స్ కావాలంటే అడిషనల్ పార్ట్స్ అనేది మనకు అంత ఇంపార్టెంట్ కాదు. ఫస్ట్ అయితే మీకు 4 డిస్టెన్స్ దిక్స్ అయితే తెలిసి ఉండాలి. దీని ప్రకారం మనం ఆన్సర్ చేయొచ్చు ఇక్కడ ఈజీగా. అండ్ ఆపోజిట్ దిక్కులు ఏవైతే ఉంటాయో వాటిని మనం క్రాస్ చేయాల్సి ఉంటుంది, కొట్టివేయాల్సి ఉంటుంది. సేమ్ పర్పస్ దిక్కులు ఏవైతే ఉంటాయో వాటిని అడిషన్ చేసి మనం డిస్టెన్స్ అయితే కనుక్కోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. క్వశ్చన్లో వచ్చేసి మనకి ఏంటంటే ఒక వ్యక్తి తన ఇంటి నుంచి ప్రారంభించి ఈశాన్య దిశలో ఉన్న తన కార్యాలయం వైపు నడుస్తున్నాడు అనమాట. ఆ వ్యక్తి వచ్చిన ప్రదేశం నుంచి ఆఫీస్ వైపు అయితే నడుస్తున్నాడు. అతను మొదట ఉత్తర దిశలో 400 మీటర్లు నడవడం జరిగింది. ఇప్పుడు ఉత్తర దిశ అంటే ఏంటి, మనకు దీని ప్రకారం పర్సన్ అనేది ఇక్కడ ఉన్నారు అనుకుందాం. అతను ఉత్తర దిశ అంటే ఇలా వెళ్ళాడు స్ట్రైట్గా. ఎంత మీటర్లు వెళ్ళాలంటే 400 మీటర్లు అయితే వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత మళ్ళీ తను ఏం చేయడం జరిగిందంటే తూర్పు వైపున తిరిగి 300 మీటర్స్ వెళ్ళడం జరిగింది. తూర్పు వైపున తిరిగి ఇది తూర్పు. ఇక్కడ తనకి తూర్పు ఇదే కదా, అకార్డింగ్ టు ఇది ఉత్తరం అవుతుంది, తూర్పు అవుతుంది. తూర్పు వైపు తిరిగి మళ్ళీ 300 మీటర్స్ అయితే వెళ్ళడం జరిగిందని చెప్పారు. 300 మీటర్స్. ఇప్పుడు ఏమంటున్నారంటే నడిచి కార్యాలయాన్ని చేరుకుంటాడు. ఒకవేళ తను ఇంటి నుంచి కార్యాలయానికి నేరుగా రోడ్ అందుబాటులో ఉంటే, స్ట్రైట్ రోడ్ అనేది అందుబాటులో ఉంటే, అతను ఉండేది ఇక్కడ కదా, ఇక్కడ నుంచి ఆఫీస్కి స్ట్రైట్ రోడ్ కనుక ఉన్నట్టయితే ఆ డిస్టెన్స్ ఎంత ఉంటుంది అనేది అడగడం జరిగింది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇది మొత్తం వచ్చేసి ఏంటంటే మనకు ట్రయాంగిల్ షేప్ అయితే ఇవ్వడం జరిగింది. పైథాగరస్ అయితే ఉపయోగించి మనం ఆన్సర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మనకు 300, 400
కానీ 3, 4 కానీ ఇచ్చినట్టయితే మనము దాన్ని ఏం చేయాలంటే దాని మధ్యలో డిఫరెన్స్ తీసుకొని 5తో మల్టిఫై చేస్తే మనకు ఆన్సర్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు 400, 300 అయితే ఇవ్వడం జరిగింది. మనకు 400, 300 మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉంటుంది, 100 అయితే ఉంటుంది. దాన్ని 5తో కనుక మల్టిప్లై చేస్తే అకార్డింగ్ టు పైథాగరస్ సో మనకు 500 మీటర్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఒకవేళ స్ట్రైట్ రోడ్ ఉంటే తను 500 మీటర్స్లో తను రీచ్ అవుతాడు. స్ట్రైట్ రోడ్ లేనప్పుడు ఏంటంటే 700 మీటర్స్ అయితే రావడం జరుగుతుంది. ఇలా మొత్తం వంకలు తిరిగి వెళ్తేనేమో 700 వస్తుంది, స్ట్రైట్గా వెళ్తేనేమో 500 వస్తుంది అనమాట. ఇలా వెళ్ళడం వల్ల తనకి 200 సేవ్ అవుతుంది స్ట్రైట్ వెళ్ళడం వల్ల. సో ఇది మనకు డిస్టెన్స్ సంబంధించి క్వశ్చన్ అయితే. కొన్నిసార్లు అతను ఏ దిక్కులో ఉన్నాడు రీచ్ అయిన తర్వాత అనే క్వశ్చన్స్ కూడా అడుగుతారు, వాటిని కూడా మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. అనదర్ క్వశ్చన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. రవి తూర్పు దిశలో 20 మీటర్లు నడిచాడు అని ఇచ్చారు. సో ఇక్కడ మీకు దిశలు ఇంపార్టెంట్ కాబట్టి మళ్ళీ మీరు ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో రవి అనే అతను వచ్చేసి ఏంటంటే తూర్పు దిశలో 20 మీటర్లు నడిచాడు. రవి ఇక్కడ ఉండనుకుందాం, ఇక్కడ రవి ఉంటే తను తూర్పు దిశలో ఎక్కడికి వెళ్ళాడు, 20 మీటర్లు వెళ్ళాడు. తూర్పు దిశ అంటే ఇటే. సో ఇక్కడ వచ్చేసి 20 మీటర్లు వెళ్ళడం జరిగింది, 20 మీటర్లు తూర్పు దిశలో వెళ్ళడం జరిగింది. సో ఆఫ్టర్ దట్ ఏం చేశారంటే తూర్పు దిశ వెళ్ళాడు, ఇది అయిపోయింది. తర్వాత అతను అప్పుడు ఎడమవైపు తిరిగి, రవి ఇక్కడ ఉన్నాడు కాబట్టి తను ఎడమ ఏమవుతుందంటే ఇది అవుతుంది, కుడి ఏమో కిందికి అవుతుంది. సో పైకి వెళ్తున్నాడు, ఎడమవైపు వెళ్తున్నాడు. ఎడమవైపు ఎక్కడి వరకు వెళ్తున్నాడు అంటే సో 15 మీటర్స్ వరకు వెళ్ళాడు అనేది ఇవ్వడం జరిగింది. ఎడమవైపు 15 మీటర్స్ అయితే ట్రావెల్ చేశాడు. అండ్ ఆఫ్టర్ దట్ మళ్ళీ ఏం చేశాడంటే ఇది కూడా క్లియర్ అయిపోయింది. సో అతను కుడి వైపునకు తిరిగి 25 మీటర్లు నడిచాడు. సో ఇతను ఇక్కడ వచ్చేసి ఎడమ అవుతుంది, ఇక్కడ వచ్చేసి కుడి అవుతుంది. కుడివైపు తిరిగి ఎన్ని మీటర్స్ నడిచాడంటే 25 కిలోమీటర్లు అయితే నడవడం జరిగింది. 25 కిలోమీటర్లు నడిచిన తర్వాత ఇది కూడా క్లియర్ అయిపోయింది. దాని తర్వాత అతను మరలా కుడివైపు తిరిగి, ఇక్కడ ఉన్నాడు పర్సన్, సో ఇదేమో ఎడమవుతుంది, ఇదేమో డౌన్కి ఏమో కుడి అవుతుంది. సో మరలా కుడివైపు తిరిగి ఎన్ని నడిచారంటే 15 మీటర్స్ అయితే నడవడం జరిగింది. సో 50 మీటర్స్ నడిచిన తర్వాత సో క్వశ్చన్ ఏమడుతున్నారంటే అతను తన ప్రారంభ స్థానం నుంచి ఎంత దూరంలో ఉన్నాడు మరియు ఏ దిశలో ఉన్నాడు అంటున్నారు. ప్రారంభ స్థానం ఏంటి? సో ప్రారంభ స్థానం వచ్చేసి ఇది, ఇక్కడ నుంచి ప్రారంభించిన స్థలం నుంచి తను ఎంత దూరంలో ఉన్నాడు అనేది, ఇక్కడ వరకు ఎంత దూరంలో ఉన్నాడు, ఏ దిశలో ఉన్నాడు అనేది అడుగుతున్నారు. సో క్వశ్చన్ ఆన్సర్ చేసేటప్పుడు ఏంటంటే ఆపోజిట్ ధృవాలు ఏవైతే ఉంటాయో వాటిని మనం క్యాన్సిల్ చేయాలి. సో ఇది వచ్చేసి ఏంటి, ఉత్తరానికి సంబంధించి పైకి వెళ్తున్నాడు, సో ఇది డౌన్కి వస్తున్నాడు, ఇది వెళ్తున్నాడు, ఇది వస్తున్నాడు కాబట్టి ఇది క్యాన్సిల్ అవుతుంది. ఇవి రెండు క్యాన్సిల్ అవుతాయి. వెళ్తున్నాడు వస్తున్నాడు కాబట్టి ఆపోజిట్ ఏవైతే ఉంటాయో క్యాన్సిల్ అవుతాయి. రిమైనింగ్ ఏవైతే ఉంటుందో వాటి సమ్ చేసి దిశ కనుకుంటే సరిపోతుంది. రిమైనింగ్ ఏముంది, ఇక్కడ 20 ఉంది ప్లస్ 25 ఉంది, మనకి ఎంత వస్తుందంటే 45 రావడం జరుగుతుంది. సో ఇతను ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడు, ఇక్కడ స్టార్ట్ అయ్యి ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాడు, తూర్పు వైపు వెళ్ళాడు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు, తూర్పు దగ్గరనే ఉన్నాడు కాబట్టి 45 మీటర్స్ తూర్పు దిశలో ఉన్నాడు అనేది కరెక్ట్ ఆన్సర్. అది ఉన్నట్టయితే మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. సంవేర్ తూర్పు దిశ లేకపోతే మనకు ఈశాన్యం అనేది ఉన్నా కూడా కరెక్ట్ అవుతుంది. బట్ ఇక్కడ తూర్పు దిశ అనే ఆన్సర్ అయితే అవుతుంది. మనం ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేద్దాం. సో తూర్పు దిశ ఉన్నట్టయితే కరెక్ట్ ఆన్సర్, తూర్పు దిశ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్, ఇది మనకు కరెక్ట్ ఆన్సర్. అనదర్ క్వశ్చన్ మనం ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అనదర్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే కోడింగ్ డీకోడింగ్ నుంచి అయితే అడిగారు. కోడింగ్ డీకోడింగ్ నుంచి ఇచ్చినప్పుడు సో మీరు ఆల్ఫాబెట్కి సంబంధించిన ఆల్ ఆర్డర్స్ అయితే మీకు వచ్చి ఉండాలి. ఆల్ఫా న్యూమరిక్ ఆర్డర్స్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ A = 1, B = 2 అనేది ఏకి 1 యాడ్ చేస్తే ఏమొస్తుంది, ఏకి 2 యాడ్ చేస్తే ఏమొస్తుంది, లేదా ఏకి రివర్స్ నెంబర్ ఏంటి అంటే ఏకి -2 చేస్తే ఏమొస్తుంది, ఏకి స్క్వేర్ అనేది చేస్తే ఏమొస్తుంది, 1 స్క్వేర్ 2 స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది. ఇలా కొన్ని మీకు లాజికల్ థింగ్స్ అనేది వచ్చినట్టయితే కోడింగ్ డీకోడింగ్ అనేది చాలా ఈజీ. క్వశ్చన్ చూడగానే మనం ఆన్సర్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. కొన్నిసార్లు మనకు డిఫికల్టీ క్వశ్చన్స్ అడుగుతారు, బట్ మ్యాక్సిమం టైంలో కోడింగ్ డీకోడింగ్ చాలా ఈజీగా ఉంటుంది. మీరు ఆన్సర్ చేయడానికి అయితే ప్రయత్నించాలి. సో ఇక్కడ అనాలిసిస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మీకు ఆన్సర్ తెలిస్తే సరిపోదు, అది ఏ విధంగా వస్తుంది అని తెలుసుకోవడానికి అనాలిసిస్ ఇంపార్టెంట్ కాబట్టి సో మీకు కొంత లేట్ టైం అయితే అవుతుంది. ఇక్కడ ఫస్ట్ మనకి టీచర్ అనే వర్డ్ అయితే ఇచ్చారు. టీచర్ని ఏ విధంగా రాశారని చెప్తున్నారంటే టీచర్ అనే వర్డ్ని వచ్చేసి సో టీచర్కి వచ్చేసి టీకి బదులు యూ అనేది రాయడం జరిగింది. తర్వాత ఈకి బదులు వచ్చేసి ఏంటంటే జీ అనేది రాయడం జరిగింది. తర్వాత వచ్చేసి ఏంటంటే డీకి బదులు ఏకి బదులు ఏం రాస్తున్నారంటే సో డి అనేది రాశారు ఏకి బదులు. తర్వాత సికి బదులు వచ్చేసి ఏం రాశారంటే జీ అనేది రాయడం జరిగింది. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఆల్ఫాబెట్ తీసుకున్నట్టయితే టీ తర్వాత ఏమొస్తుందంటే యూ వస్తుంది, ఈ తర్వాత జీ వస్తుంది, ఏ తర్వాత సో డి అనేది వస్తుందా అనేది మనం ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. ఈ రిలేషన్షిప్ బిట్వీన్ ఎలా ఉంది అనేది. సో టీకి యూకి మధ్యలో రిలేషన్షిప్ ఎలా ఉందంటే +1 అయితే యాడ్ చేయడం జరిగింది. టీకి యూకి మధ్యలో +1 యాడ్ చేశారు. ఈ తర్వాత జీ రావాలంటే సో FG +2 అయితే యాడ్ చేయడం జరిగింది. తర్వాత ఏ తర్వాత డి రావాలంటే +3 అయితే యాడ్ చేశారు. అంటే టోటల్ కంప్లీట్ సిరీస్ అనేది మీరు అబ్జర్వ్ చేసినట్టయితే +1 +2 +3 +4 సో ఇలా 1 యాడ్ చేసుకుంటే అయితే పోవడం జరిగింది. మనం ఇక్కడ ఇచ్చిన వార్డుని కూడా అలానే రాయాలి అంటే మనకి ఏమొస్తుందని చూడాలి. ఫ్యాకల్టీ అయితే ఉంది, ఫ్యాకల్టీకి 1 యాడ్ చేస్తే ఏమొస్తుందంటే Fకి 1 యాడ్ చేస్తే G అయితే రావడం జరుగుతుంది. ఏకి 2 యాడ్ చేస్తే వచ్చేసి మనకు సో C అయితే రావడం జరుగుతుంది. తర్వాత సికి 3 యాడ్ చేసామనుకోండి సో సికి 3 యాడ్ చేస్తే DEF అయితే రావడం జరుగుతుంది. అండ్ అగైన్ మనకు యూకి 4 యాడ్ చేయాలి. యూకి 4 యాడ్ చేస్తే సో మనకు యూ తర్వాత VWX Y అయితే రావడం జరుగుతుంది. దట్ ఈజ్ యూకి. సో యూకి యాడ్ చేసినప్పుడు సో మనకి ఎంత వస్తుందంటే Y అయితే రావడం జరుగుతుంది. సో ఇలా ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్ ఆన్సర్ అవుతాయి. దానికి సంబంధించినవి ఉన్నాయో లేవని చూడాలి. ఫస్ట్ G ఉంది, C ఉంది, F ఉంది, Y ఉంది. దీంట్లో అన్నిట్లలో ఉంది GCFY కాబట్టి సో ఇంకా మనం కోడింగ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా కోడింగ్ చేయాలంటే Lకి సంబంధించి కంపేర్ చేయాలి. Lకి సంబంధించి కంపేర్ చేస్తే Lకి సంబంధించిన 5th అయితే ఉండాలి. సో L తర్వాత మనం 5 లెటర్స్ యాడ్ చేయాలి. సో దట్ ఈజ్ MNOP. సో MNOP Q అయితే అవుతుంది. సో Q అనేది దట్ ఈస్ Lకి Q అనేది ఉంటుంది. Lకి Q,
దెన్ అగైన్ సో టీ అనేది ఉంది, టీకి వచ్చేసి 6 యాడ్ చేయాల్సి ఉంటుంది. టీకి సంబంధించి 6 యాడ్ చేయాలంటే సో యూ వి డబ్ల్యూ ఎక్స్ వై జెడ్ అనేది ఉంటుంది. సో జెడ్ అనేది తీసుకుంటున్నాం, జెడ్. సో జెడ్ కంప్లీట్గా ఇవన్నీ చూసుకుందాం మనం ఒకసారి. క్యూ జెడ్ అనేది దేంట్లో ఉంది, క్యూ జెడ్ దీంట్లో ఉంది. సో ఇది కాదు, క్యూ జెడ్ దీంట్లో ఉంది అండ్ ఇది జెడ్ క్యూ ఉంది. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఇది కరెక్ట్ ఆన్సర్. మనకి థర్డ్ వన్ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. జస్ట్ మనం ఏం చేయలేదు, +1 యాడ్ చేసుకుంటూ పోయాము. +1 యాడ్ చేసుకుంటే ఆ కోడింగ్ అనేది రావడం జరిగింది. +1 +5 +6 అలా యాడ్ చేసుకుంటూ పోతే కోడింగ్ అనేది రావడం జరిగింది రిలేటెడ్ వాటికి. అనదర్ వన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అనదర్ వన్ కూడా మనకు కోడింగ్ డీకోడింగ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఆల్ టైమ్స్ మనకు +1 +2 +3 యాడ్ చేస్తేనే రాదు. సమ్వేర్ మనకి ఏంటంటే స్క్వేర్ యాడ్ చేసినా రావడం జరుగుతుంది అండ్ -1 యాడ్ చేసినా రావడం జరుగుతుంది. ఇచ్చిన వాటిని రివర్స్ ఆర్డర్లో రాసి కూడా మనకు కోడింగ్ డీకోడింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. నేను చూసిన ప్రాబ్లమ్స్లలో వన్ ఆఫ్ ది డిఫికల్ట్ ప్రాబ్లం అనమాట ఇది. సో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో దీనికి సంబంధించిన డైరెక్ట్ అనాలిసిస్ చేస్తాను ఏ విధంగా వచ్చింది అనేది. దీని ఫస్ట్ ఏంటంటే డెవలప్మెంట్ వార్డ్ ఏదైతే ఉందో దాన్ని రివర్స్ ఆర్డర్లో రాయడం జరిగింది. రివర్స్ ఆర్డర్ మీన్స్ అంటే డెవలప్మెంట్ డి స్టార్టింగ్లో ఉంది కదా, డి అనేది ఎండింగ్లో ఉంటుంది, టీ అనేది ఎండింగ్లో ఉంది కదా, టీ అనేది స్టార్టింగ్లో ఉంటుంది. లైక్ ఇక్కడ ఎలా రాస్తారంటే రివర్స్లో అన్నప్పుడు టీ అనేది ఫస్ట్ వస్తుంది, ఎన్ అనేది నెక్స్ట్ వస్తుంది, ఈ అనేది తర్వాత వస్తుంది, ఎం అనేది వస్తుంది, ఈ అనేది వస్తుంది, తర్వాత పి అనేది వస్తుంది, ఓ అనేది వస్తుంది. ఇలా రివర్స్లో అయితే రాయడం జరిగింది. రివర్స్లో రాసిన తర్వాత టీకి +1 యాడ్ చేసి యూ అని రాయడం జరిగింది, ఎన్కి +1 అనేది యాడ్ చేసి ఓ అనేది రాయడం జరిగింది. ఆ ఆర్డర్లో అయితే రాయడం జరిగింది. రాసిన ఆర్డర్ని కూడా మళ్ళీ 2 పార్ట్స్ డివైడ్ చేసి సెకండ్ పార్ట్ ఫస్ట్కి, ఫస్ట్ పార్ట్ సెకండ్కి తీసుకెళ్ళడం జరిగింది. సో నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. సో రివర్స్ ఆర్డర్లో అంటే ఈ విధంగా అయితే ఫస్ట్ రాయడం జరిగింది. డెవలప్మెంట్ ఏదైతే ఉందో దాంట్లో కూడా స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది యాక్చువల్లీ, బట్ దాన్ని మీరు పట్టించుకోకండి స్పెల్లింగ్ మిస్టేక్ అనేది. బట్ ఇచ్చిన వాటిని మాత్రం రివర్స్ ఆర్డర్లో రాయాలి. ఇది స్టెప్ 1. రివర్స్ ఆర్డర్లో రాసిన తర్వాత ఇమీడియట్లీ మనం వచ్చేసి ఏంటంటే మనం కోడింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. డెవలప్మెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే రాయడం జరిగింది. అండ్ ఆ తర్వాత సో దీన్ని ఏం చేయడం జరిగిందంటే ఈచ్ వాటికి +1 అయితే యాడ్ చేయడం జరిగింది. టీకి +1 అనేది యాడ్ చేస్తే మనకి ఏం రావడం జరుగుతుందంటే టీకి మనం +1 యాడ్ చేస్తే దట్ ఈస్ టీకి +1 అంటే యూ అనేది రావడం జరుగుతుంది. ఎన్కి +1 యాడ్ చేస్తే ఓ అయితే రావడం జరుగుతుంది. ఈకి +1 యాడ్ చేస్తే ఎఫ్ అయితే రావడం జరుగుతుంది. ఎంకి +1 యాడ్ చేస్తే ఎంఎన్ ఓ అయితే రావడం జరుగుతుంది. అగైన్ సారీ ఫర్ దట్, క్రాస్ చెక్ చేద్దాం మళ్ళీ ఒకసారి. టీకి +1 కనుక యాడ్ చేస్తే మనకి ఏం రావడం జరుగుతుంది, టీ యూ అయితే రావడం జరుగుతుంది. ఎంఎన్ఓ సో ఎన్ఓ అయితే రావడం జరుగుతుంది. దాని తర్వాత ఈకి +1 యాడ్ చేస్తే ఎఫ్ అయితే రావడం జరుగుతుంది. ఎంకి +1 యాడ్ చేస్తే ఎంఎన్ అయితే రావడం జరుగుతుంది. తర్వాత ఈకి +1 యాడ్ చేస్తే ఎఫ్ రావడం జరుగుతుంది. పీకి +1 యాడ్ చేస్తే పీక్యూ అయితే రావడం జరుగుతుంది, పీక్యూ. సో ఇలా +1 అయితే యాడ్ చేయడం జరిగింది. అగైన్ మనం కోడింగ్ అయితే తీసుకుంటున్నాము. సో ఓకి +1 యాడ్ చేస్తే ఎంఎన్ఓ పీక్యూ పీ అయితే రావడం జరుగుతుంది. తర్వాత ఎల్కి వచ్చేసి ఎం అయితే రావడం జరుగుతుంది. ఈకి వచ్చేసి ఎఫ్ అయితే రావడం జరుగుతుంది. వీకి వచ్చేసి నెక్స్ట్ వి తర్వాత సో వి డబ్ల్యూ అయితే రావడం జరుగుతుంది. సో వి తర్వాత డబ్ల్యూ, తర్వాత ఈ తర్వాత ఎఫ్ రావడం జరుగుతుంది. డి తర్వాత నెక్స్ట్ వాల్యూ వచ్చేసి ఈ అయితే రావడం జరుగుతుంది. ఇలా రివర్స్లో అయితే సో కోడింగ్ అయితే చేయడం జరిగింది. +1 అని యాడ్ చేసి ఆఫ్టర్ దట్ ఈ వర్డ్ సేవ్ అవుతుందో ఇది ఇటు తీసుకురావడం జరిగింది కోడింగ్ ప్రాసెస్లో అయితే. సో జస్ట్ ఏంటంటే అది ఇటు తీసుకొస్తే పొజిషన్ అయితే చేంజ్ అవుతుంది. పిఎంఎఫ్ డబ్ల్యూఎఫ్ఈ అనేది ఏమో ఫస్ట్ వర్డ్. దెన్ సిమిలర్గా ఏం చేశారంటే దీన్ని ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. సో దట్ ఈస్ దీన్ని ఇక్కడ తీసుకురావడం అంటే UOFNFQ అనేది తీసుకురావడం జరిగింది. ఈ పదాన్ని ఆ విధంగా అయితే రాయడం జరిగింది. సో ఇది కొంచెం 3-4 స్టెప్స్ అనిపించవచ్చు మీకు, బట్ కోడింగ్ అయితే దాన్ని అలాగే ఫ్రేమ్ చేయడం జరిగింది. ఇలా రాసిన పదాన్ని సో ఈ పదాన్ని సేమ్ వెర్షన్లో రాస్తే ఏమొస్తుంది అనేది క్వైరీ చేయడం జరిగింది. కాబట్టి దీన్ని ఫస్ట్ మనం రివర్స్లో రాయాలి. రివర్స్లో రాసిన తర్వాత అండ్ వాటికి +1 యాడ్ చేయాలి. +1 యాడ్ చేసిన తర్వాత వచ్చిన దాన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసి లాస్ట్ పార్ట్ని ఫస్ట్కి, ఫస్ట్ పార్ట్ని లాస్ట్కి అయితే సెట్ చేయాల్సి ఉంటుంది. అలా సెట్ చేస్తే దీనికి ఆన్సర్ అయితే రావడం జరుగుతుంది. సో ఇప్పుడు రివర్స్ ఆర్డర్లో రాయాలంటే ఫస్ట్ మనకు ఎస్తో అయితే స్టార్ట్ అవుతుంది. ఎస్ అనేది ఫస్ట్ తీసుకుంటాం, తర్వాత ఎల్ఎల్ అనేది తీసుకుంటాం, తర్వాత వై తీసుకుంటాం, తర్వాత హెచ్ అనేది తీసుకుంటాం, తర్వాత పి అనేది తీసుకుంటాం. దెన్ రిమైనింగ్ వర్డ్స్ని కూడా రివర్స్లో రాయాలి కాబట్టి సో రిమైనింగ్ వర్డ్స్ వచ్చేసి ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఓ అనేది తీసుకుంటాం, హెచ్ అనేది తీసుకుంటాం, టీ అనేది తీసుకుంటాం, ఎన్ అనేది తీసుకుంటాం, ఏ అనేది తీసుకుంటాం, ఎక్స్ అనేది తీసుకుంటాం. సో టోటల్ అయితే మనం రివర్స్లో రాసుకోవడం జరిగింది. +1 యాడ్ చేయాలి కాబట్టి ఎస్కి +1 యాడ్ చేస్తే దట్ ఈస్ PQRST అయితే రావడం జరుగుతుంది. ఫస్ట్ దానికి టీ అయితే వస్తుంది. ఎల్కి +1 యాడ్ చేస్తే ఎం వస్తుంది. అగైన్ ఎం రావడం జరుగుతుంది. తర్వాత వైకి +1 యాడ్ చేస్తే XYZ అయితే రావడం జరుగుతుంది. తర్వాత హెచ్కి +1 అంటే ఐ రావడం జరుగుతుంది. పీకి +1 అంటే సో PQR సో క్యూ అయితే రావడం జరుగుతుంది. పీ తర్వాత క్యూ అయితే రావడం జరుగుతుంది. సో +1 యాడ్ చేస్తే క్యూ అయితే రావడం జరుగుతుంది. సో క్యూ. సో మీరు ఫుల్గా ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా సగం ఫ్రేమ్ చేసిన తర్వాత అయినా డీటెయిల్స్ వెరిఫై చేసుకోవచ్చు. ఇలా సగం ఫ్రేమ్ చేసి ఇది ఎక్కడ వస్తుంది, ఇది ఈ పొజిషన్లోకి వస్తుంది, లాస్ట్ పొజిషన్లోకి. లాస్ట్లో ఏమేమి ఉండాలి మనకు, TMMZIQ అనేది ఉండాలి. సో TMMZIQ ఫస్ట్ దాంట్లో ఉంది. సో కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్దే. దెన్ ఇక్కడ PMMIQ అనేది అయితే లేదు. సో ఇక్కడ ZIQ ఉంది, ఇది రాంగ్ ఆన్సర్.
తర్వాత ఇక్కడ కూడా చూడండి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు ZIQ దీంట్లో ఉంది, ఇది సో మనకు ఇక్కడ MM అనేది ఉంది, M ముందుకు వచ్చింది కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. తర్వాత ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో మనకి ఏమి ఇచ్చారు ఇక్కడ ZIQ దీంట్లో సేమ్ ఉంది. సో ఫస్ట్ వన్ అన్న సెకండ్ వన్ అన్న కావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇఫ్ సగం మాత్రమే కంప్లీట్ చేస్తే, మీరు మొత్తం కంప్లీట్ చేస్తే కరెక్ట్ ఆన్సర్ అయితే రావడం జరుగుతుంది. సో మొత్తం కంప్లీట్ చేస్తాను నేను. సో మొత్తం కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. మొత్తం కంప్లీట్ చేయాలి అంటే సో మనకి ఇక్కడ Sకి సంబంధించి రాసుకోవాలి కాబట్టి ఇది అయిపోయింది. ఓకి నెక్స్ట్ వచ్చేసి M1O P అనేది రాస్తున్నాం. Hకి నెక్స్ట్ వచ్చేసి I అనేది ఉంటుంది, Tకి నెక్స్ట్ వచ్చేసి U అనేది ఉంటుంది, Nకి వచ్చేసి సో MNO అనేది రావడం జరుగుతుంది, Aకి నెక్స్ట్ వచ్చేసి B ఉంటుంది, తర్వాత Xకి నెక్స్ట్ వచ్చేసి XYZ, సో XYZ కాబట్టి Y అనేది రావడం జరుగుతుంది. BYకి సంబంధించి ఏదైతే ఉంటుందో అది, సో BY అనేది ఏదైతే ఉంటుందో అది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ BY ఉంది, సో ఇక్కడ BY ఉంది. సో ఇది ఆల్రెడీ మనం రాంగ్ అని డిసైడ్ చేసాము కాబట్టి ఫస్ట్ వన్ అనేది మనకు కరెక్ట్ రావడం జరుగుతుంది. సో లేదా మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు PIUOBY, PIOUY అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఇలా మీరు కోడింగ్ డీకోడింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆఫ్టర్ దట్ అనదర్ క్వశ్చన్ కూడా చూడొచ్చు. ఇది కూడా మన కోడింగ్ డీకోడింగ్ నుంచి ఇచ్చారు. సిస్టర్ అనే పదాన్ని వచ్చేసి ఏ విధంగా రాశారంటే, సిస్టర్ అనే పదాన్ని వచ్చేసి వీళ్ళు సో మనకు ఈ 19, 10, 19, 20, 25 సంథింగ్ అలా కంప్లీట్గా అయితే రాయడం జరిగింది. బ్రదర్ అనే కోడ్ని వచ్చేసి ఈ విధంగా రాయడం జరిగింది. ఇఫ్ మదర్ అనే దాన్ని ఏ విధంగా రాస్తారని అయితే అడగడం జరిగింది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. జస్ట్ ఇక్కడ ఏంటంటే ఆల్ఫా న్యూమరిక్ నెంబర్స్ అయితే తీసుకోవడం జరిగింది. సో సిరీస్లో మీరు S = 19 అయితే అవుతుంది. S అనేది మీరు రాసుకున్నట్లయితే జస్ట్ ఇది ఆల్ఫా న్యూమరిక్ యూజ్ చేసి అయితే కోడ్ చేయడం జరిగింది. S = 19 అని రాయడం జరిగింది. S = 19 అంటే మనకి ఇక్కడ మదర్కి సంబంధించి కూడా తీసుకోవాలి. M = ఎంత అనేది జస్ట్ ఆల్ఫాబిట్స్లో దానికి సంబంధించిన నెంబర్. ఆల్ఫాబిట్స్ మనకి ఎన్ని ఉన్నాయి, టోటల్గా 26 ఉన్నాయి. 26లో Sకి సంబంధించిన నెంబర్ వచ్చేసి 19 అయితే మరి M నెంబర్ ఎంత అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే దీని ఆన్సర్ అనేది మీకు రావడం జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. Mకి సంబంధించి ఏంటంటే మనకు 13 అయితే రావడం జరుగుతుంది. M వచ్చేసి సో అది తర్వాత Oకి వచ్చేసి 15 వస్తుంది, Tకి వచ్చేసి సో ఇలా మనం నెంబర్స్ అనేది రాసుకుంటే సరిపోతుంది. ఆల్ఫాబిట్స్ ఇది 1 అని, 2 అని, 3 అని, సో అలా Z వరకు రాసుకొని అండ్ మదర్కి సంబంధించిన డీటెయిల్స్ ఏవైతే ఉంటాయి M యొక్క పొజిషన్ ఎంత అనేది మీరు రాసుకుంటే సరిపోతుంది. ఇది మనకు కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ వచ్చేసి ఇది మనకు కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ కూడా మనకు కోడింగ్ డీకోడింగ్ నుంచి అయితే ఇవ్వడం జరిగింది. కోడింగ్ డీకోడింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే దాంట్లో మనకు కలర్కి సంబంధించి సమ్ కోడింగ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే వాడు రివైజ్డ్ చేసి రాసే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ ఎరుపును వచ్చేసి తెలుపులాగా ట్రీట్ చేస్తున్నారు. సో ఎరుపును వచ్చేసి ఎలా ట్రీట్ చేస్తున్నారంటే తెలుపులాగా ట్రీట్ చేస్తున్నారు. తెలుపును వచ్చేసి ఎలా ట్రీట్ చేస్తున్నారంటే ఇక్కడ సో నలుపులాగా ట్రీట్ చేస్తున్నారు. నలుపును వచ్చేసి ఎలా ట్రీట్ చేస్తున్నారంటే నీలంలాగా ట్రీట్ చేస్తున్నారు. నీలంను వచ్చేసి ఎలా ట్రీట్ చేస్తున్నారంటే పసుపులాగా ట్రీట్ చేస్తున్నారు. పసుపును వచ్చేసి ఎలా ట్రీట్ చేస్తున్నారంటే ఆకుపచ్చలాగా ట్రీట్ చేస్తున్నారు. సో ఇది ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ ఇవి మనకు కావాల్సింది ఇప్పుడు. సో మనకు యాక్చువల్ కలర్లు అయితే ఇవి అండ్ దానికి సంబంధించిన కోడింగ్ కలర్లు అయితే ఇవి. సో ఇక్కడ ఏమడిగారంటే ఆకుపచ్చగా పిలుస్తారు. ఆ కోడ్ భాషలో ఆకాశం యొక్క రంగును ఏమని పిలుస్తారు? ఆకాశం రంగు అనేది ఏంటి? యాక్చువల్గా నీలం. నీలంకి సంబంధించి కోడ్ భాష ఏంటంటే ఇక్కడ మనం ఏంటంటే సో నీలంని ఏమని పిలుస్తున్నాం అంటే పసుపు అని పిలవడం జరుగుతుంది. నీలంని పసుపు అని పిలుస్తున్నారు. ఇక్కడ ఇవ్వడం జరిగింది. నీలంను పసుపు అని పిలుస్తారు కాబట్టి మనకు ఆన్సర్ కూడా వచ్చేసి ఏంటంటే పసుపు అనేది కరెక్ట్ ఆన్సర్. పసుపు అని ఉన్నదా లేదని చూడాలి. పసుపు ఉంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఇది. అనదర్ వన్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అనదర్ వన్ కూడా మనకు కోడింగ్ డీకోడింగ్ సంబంధించి ఇవ్వడం జరిగింది. ప్రశ్న స్థలంలో మిస్ అయిన ఫిగర్ గురించి అయితే అడుగుతున్నారు. సో ఇక్కడ మిస్సింగ్ ఫిగర్ సంబంధించి ఇచ్చిన కోడింగ్ డీకోడింగ్ ఇచ్చినా కూడా ఫస్ట్ దానికి సెకండ్ దానికి ఏ రిలేషన్షిప్ అయితే ఉందో థర్డ్ దానికి ఫోర్త్ దానికి కూడా అలాంటి రిలేషన్షిప్ ఉంటుంది. మనం అదైతే ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు ABCD అని ఇవ్వడం జరిగింది, PQR అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది ఆర్డర్లో ఉంది, ఇది ఆర్డర్లో ఉంది. దీనివల్ల ఎటువంటి ప్రాబ్లం లేదు. నెక్స్ట్ Aకి Wకి Bకి Yకి అండ్ తర్వాత Cకి Aకి అండ్ తర్వాత Dకి Cకి ఎలాంటి రిలేషన్షిప్ అయితే ఉందో ఇక్కడ కూడా అదే రిలేషన్షిప్ తోటి మనం కొత్త అయితే ఫ్రేమ్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ Aకి Wకి ఎలాంటి రిలేషన్షిప్ ఉందంటే సో A అనేది నెంబర్ 1 అనుకుంటే W అనేది ఎండింగ్లో ఉంటుంది కాబట్టి సో బ్యాక్ ఎండ్ తీసుకుందాం, మనం మైనస్ వాల్యూ తీసుకుందాం. సో ఎలా వస్తుంది అప్పుడు W అనేది సో Z సో Y X W ఇక్కడ A అనేది ఉంటుంది. A1 అయితే ఇది -1 -2 -3 -4 అంటే -4 అనేది బ్యాక్ వెళ్ళడం జరిగింది. -4 అనేది బ్యాక్ వెళ్ళడం జరిగింది. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. W అనేది రావాలి అంటే సో Aకి ఏం చేయాలి? -4 అనేది తీసుకోవాలి. తర్వాత Y అనేది సో Bకి Yకి మధ్యలో ఎటువంటి రిలేషన్షిప్ ఉందంటే సిమిలర్లీ ఇక్కడ కూడా సేమ్ -3 ఉంది అంటే -3 -2 -1. Cకి Dకి మధ్యలో ఎలాంటి రిలేషన్షిప్ ఉంది అంటే సో Dకి Cకి అంటే -1 ఉంది, Cకి Aకి మధ్య -2 అయితే ఉంది. సో అలా సేమ్ రిలేషన్. ఇక్కడ Cని ఏలాగా రాసాము అంటే సో బ్యాక్ రావాల్సి వస్తుంది. C నుంచి 2 రావాలి. Dని C లాగా రాసామంటే -1. సేమ్ సిమిలర్ కేసు అనేది ఇక్కడ అప్లై చేస్తే Pకి -4 అనేది చేస్తే Pకి -4 చేస్తే దట్ ఈస్ సో MNOP అనేది ఉంటుంది. దట్ ఈస్ L అయితే రావడం జరుగుతుంది మనకు. సో Pకి ఆపోజిట్ Pకి -4 వచ్చేసి L అయితే రావడం జరుగుతుంది. Lతో స్టార్టింగ్లో ఏది ఉంటే అది కరెక్ట్ ఆన్సర్. ఇఫ్ L తర్వాత 2 ఉన్నాయనుకుంటే దాన్ని వేరే తీసుకోవచ్చు. ఇప్పుడు మనకి L అయితే రావడం జరిగింది. తర్వాత Qకి -3 అంటే సో Qకి -3 1 2 3 N అయితే వస్తుంది. దట్ ఈస్ ఫస్ట్ వన్ L తర్వాత N అయితే రావడం జరుగుతుంది. ఇది మనకు కరెక్ట్ ఆన్సర్. థర్డ్ వన్ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్.
సో ఇది మనకు కరెక్ట్ ఆన్సర్. థర్డ్ వన్ వచ్చేసి ఇలా మీరు కోడింగ్ డీకోడింగ్ సంబంధించిన ఆప్షన్స్ ఉంటాయి, వాటిని అయితే మీరు ట్రై చేయాల్సి ఉంటుంది. తర్వాత ఈజేఓటీకి సంబంధించి సిహెచ్ఎంఆర్కి సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది. అగైన్ సిహెచ్ఎంఆర్ కోడింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే అడిగారు, మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈజేఓటీకి సంబంధించి సిహెచ్ఆర్టీకి ఎటువంటి రిలేషన్షిప్ అయితే ఉందో నెక్స్ట్ దానికి కూడా అలాంటి రిలేషన్షిప్ ఉంటుంది, దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఈకి ఈని ఎలా రాసుకున్నారంటే సి లాగా రాశారు, ఈని సి లాగా, జేని హెచ్ లాగా, ఓని ఎం లాగా, టీని ఆర్ లాగా రాశారు. సో అదేంటనేది మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈని సి లాగా రాశారు అంటే సో ఈకి ఎన్ని బ్యాగ్ వెళ్ళాల్సి వస్తుంది, దట్ ఈజ్ ఏ బి సి డి ఈ అనేది. సో ఈని సి లాగా రాశారంటే -2 అయితే చేయడం జరిగింది, -2. దెన్ జేని హెచ్ లాగా రాశారంటే సో దట్ ఈస్ హెచ్ ఐ జే కే. సో ఇక్కడ కూడా -2 అయితే వచ్చింది. తర్వాత ఓని ఎలా రాశారంటే ఎం లాగా రాశారు, ఎంఎన్ఓ. సో ఇక్కడ కూడా -2 అంటే కంప్లీట్గా -2 కాంబినేషన్తో రాయడం జరిగింది. ఎస్టీఆర్ అయితే ఉంటుంది. సో పిక్యూఆర్ఎస్టీ, ఎస్పిక్యూఆర్ఎస్టీ, సో ఆర్ఎస్టీ. సో టీని -2 రూపంలో రాశారు కాబట్టి సో ఇక్కడ ఇవన్నీ మనకు -2 కాంబినేషన్స్తో అయితే ఉన్నాయి. నెక్స్ట్ కూడా సేమ్ సిహెచ్ఎంఆర్ అయితే ఉందో దానికి కూడా -2 అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సికి -2 చేస్తే ఏ అనేది రావడం జరుగుతుంది, హెచ్కి -2 చేస్తే ఎఫ్ అనేది రావడం జరుగుతుంది, ఎంకి -2 చేస్తే ఎంఎల్ జేకే కే అయితే రావడం జరుగుతుంది, కే. సో ఇది కరెక్ట్ ఆన్సర్ మనకి, ఇది మనకి కరెక్ట్ ఆన్సర్. ఆ బ్యాక్ వచ్చేస్తే సరిపోతుంది. అండ్ ఈ కింది చిత్రస్రంలో ఎన్ని చిత్రాలు ఉన్నాయి అనేది, ఈ కింది చిత్రంలో ఎన్ని చిత్రస్రాలు ఉన్నాయని అయితే క్వశ్చన్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి ఏంది మనకు 4:4 మ్యాట్రిక్స్ అనమాట. 4:4 మ్యాట్రిక్స్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 కంప్లీట్గా 16 అనేది రావడం జరిగింది కదా. సో దీనికి ఆన్సర్ ఎలా వస్తుందంటే ఫస్ట్ 1² అనేది రావడం జరుగుతుంది, 2² అనేది రావడం జరుగుతుంది, 3² అనేది రావడం జరుగుతుంది, 4² అనేది రావడం జరుగుతుంది. సో వీటి కంప్లీట్గా తీసుకున్నట్టయితే టోటల్ తీసుకుంటే మీకు ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. ఎందుకంటే ట్వైస్ ఇది ఒకటి అవుతుంది అండ్ ఇవి రెండు కలిసి ఒకటి అవుతుంది. ఇలా ఈక్వల్ ఇచ్చినప్పుడు 4:4 మ్యాట్రిక్స్ లాగా ఇది. సో దీనికి సంబంధించి చేసేటప్పుడు ఎలా వస్తుందంటే 1² 1² = 1, 2² = 4, 3² = 9, దెన్ 16 4² = 16. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. 16 + 4 వచ్చేసి ఎంత అవుతుందంటే 20, అండ్ ఇది వచ్చేసి ఎంత అవుతుందంటే 1 + 9 వచ్చేసి 10, దట్ ఈస్ 30 ట్రయాంగిల్స్ అని 30 చతురస్రాలు అనేది దీంట్లో అయితే ఉంటాయి. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. దీనికి సంబంధించిన ఆన్సర్ 30 ఉంటే 30 కరెక్ట్ ఆన్సర్. అనదర్ వన్ మీకు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఈ కింది చిత్రంలో ఎన్ని త్రిభుజాలు ఉన్నాయి అనేది క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. సో త్రిభుజాలు క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ ఇవి కౌంట్ చేయాలన్నమాట. సో ఎన్ని లైన్స్ ఉన్నాయనేది, ఇవన్నీ లైన్స్ ఉన్నాయనేది కౌంట్ చేయాలి. కౌంట్ చేసుకుంటే మనకి ఈక్వేషన్ అయితే ఉంటుంది. త్రిభుజాలకు సంబంధించిందంటే n × n-1/2 అనేది చేస్తే మనకు ఆన్సర్ అయితే రావడం జరుగుతుంది. ఈ ఈక్వేషన్ యూటిలైజ్ చేయాలి. ఫస్ట్ ఇవి ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 అయితే ఉన్నాయి. టోటల్ 5 ఉన్నాయి కాబట్టి 5 అనేది తీసుకుంటాం. దెన్ 5 - 1/2 అనేది చేస్తాము. దెన్ ఎంత వస్తుందంటే మనకు 5 వస్తుంది. అండ్ -2 చేసాం కాబట్టి 5/4/2 వస్తుంది. 5 1s 2 1s 2 2లో వస్తుంది. టోటల్ 10 ఆన్సర్ ఏదైతే ఉంటుందో అది కరెక్ట్ ఆన్సర్. 10 ఉన్నది ఏదైతే ఉంటుందో అది కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ మనకు సెకండ్ లాస్ట్ వన్ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ 10 అనేది. తర్వాత మనకు బ్లడ్ రిలేషన్ సంబంధించిన క్వశ్చన్స్ అయితే అడిగారు, మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. బ్లడ్ రిలేషన్ సంబంధించిన క్వశ్చన్స్ అడిగినప్పుడు సో ఇఫ్ వాళ్ళు ఫిమేల్స్ అయినట్టయితే మనము -తో చూపించుకోవాలి ఈజీగా గుర్తుండడం కోసం, మేల్ అయినట్టయితే +తో కూర్చోవాలి. అండ్ రిలేషన్షిప్ అనేది అప్ అండ్ డౌన్స్లో క్రియేట్ చేస్తే సరిపోతుంది. ఖచ్చితంగా ఆ యొక్క ఇన్ఫర్మేషన్లో ఫిమేల్స్ ఉంటేనేమో మైనస్ యాడ్ చేయాలి, బాయ్స్ ఉన్నట్టయితేనేమో ప్లస్ అనేది చూపించాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను ఒకసారి చదువుతాను. బ్లడ్ రిలేషన్ ఈజియెస్ట్ కాన్సెప్ట్ లాగా అయితే బి మరియు సిలకు మధ్య సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. బి మరియు సిలకి తల్లి వచ్చేసి ఎవరంటే ఏ. సో బీసీలకు తల్లి ఎవరు, బి అండ్ సిలకు తల్లి ఎవరంటే ఇద్దరికి కలిపి సో తల్లి ఎవరంటే ఇక్కడ ఏ అయితే తల్లి అని చెప్తున్నారు కాబట్టి ఏ ఎవరవుతారంటే -3 అవుతుంది. మైనస్ మీన్ ఆమె లేడీ అనమాట. బీసీలకు ఆమె తల్లి. తర్వాత వచ్చేసిందంటే సికి భర్త డి అంటున్నారు. సికి భర్త డి, సి ఇక్కడ ఉన్నారు. సికి భర్త ఎవరు అంటున్నారంటే డి. సికి భర్త డి అంటున్నారు. కాబట్టి డి అనేవారు ఏమవుతారంటే మేల్ అవుతారు. కాబట్టి సి అనేవారు ఏమవుతారు అప్పుడు ఫిమేల్ అవుతారు. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సికి డి భర్త అంటున్నారు. అయితే సో బీకి డి ఏమవుతారు అని అంటున్నారు. బీకి డి ఏమవుతారంటే తను వచ్చేసి ఏంటంటే ఏమొచ్చేసి మదర్, అండ్ మదర్కి సంబంధించి ఇద్దరు కిడ్స్ ఉన్నారు, బి అండ్ సి అనేవాళ్ళు. వీళ్ళిద్దరు బ్రదర్ అండ్ సిస్టర్స్ అనమాట. సో బ్రదర్ అండ్ సిస్టర్స్ కావచ్చు, సిస్టర్ అండ్ సిస్టర్ కూడా కావచ్చు, ఇద్దరు సిబ్లింగ్స్. ఇక్కడ బి అనేవారు బాయ్ గర్ల్ అని మనకు చెప్పలేదు, బట్ సి మాత్రం గర్ల్ అనేది మనకు తెలుసు. డి వచ్చేసి ఎవరు, సికి సంబంధించిన భర్త. కాబట్టి వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఏంటంటే డి అనేవారు బీకి ఏమవుతారంటే బావ కావడం జరుగుతుంది. సో బావ అయితే కావడం జరుగుతుంది. బావకు సంబంధించి ఇక్కడ ఆన్సర్ అవుతుంది, మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. రిలేషన్షిప్ అదనమాట. సో ఫీమేల్స్కి ఏమో మైనస్ పెట్టుకోండి, బాయ్స్ ఉన్నట్టు ప్లస్ పెట్టుకోండి. ఇక్కడ మనం మేల్ ఆ ఫీమేల్ అనేది బీ తెలియదు కాబట్టి నేను దానికి పెట్టలేదు. బట్ క్వశ్చన్లో ఏం అడిగారు, జస్ట్ మనకు బీకి డీకి మధ్యలో రిలేషన్ ఏంటి అని అడిగారు. సో కాబట్టి సో ఇక్కడ ఏమవుతుందంటే బీకి డి ఏమవుతాడు అని అడిగారు. ఒకవేళ డీకి బి ఏమవుతాడు అంటే మనం చెప్పలేం దాన్ని. ఆమె మేల్ ఆ ఫీమేల్ అనేది మనకు తెలియదు కాబట్టి మర్దలు కానీ బామ్మర్ది కానీ కావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో అలా అయితే ఇవ్వలేదు అక్కడ. తర్వాత వన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు
ఒక లాంగ్ క్వశ్చన్ అయితే అడిగారు. సో లాంగ్ క్వశ్చన్ సంబంధించి 36 నుంచి 38 క్వశ్చన్స్ వరకు మనం ఆన్సర్ చేయాలి అని అయితే మనకి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. కంప్లీట్గా డయాగ్రామ్ అనేది మీరు క్లియర్గా వేసుకోవాలి. డయాగ్రామ్ వేసిన తర్వాత ఆన్సర్ చేయాలి. ఆల్రెడీ ప్రీవియస్లో మనం సిట్టింగ్ అరేంజ్మెంట్కి సంబంధించిన కాన్సెప్ట్ గురించి మాట్లాడాము. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇది డయాగ్రామ్ వేసుకుంటే మీకు ఆన్సర్స్ అనేది ఈజీగా వస్తాయి. ఫస్ట్ దీనికి సంబంధించిన కాన్సెప్ట్ నేను చదువుతాను, క్లియర్గా అర్థం చేసుకోండి. సో ఏ, బి, సి, డి, ఈ మరియు ఎఫ్ అనే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. సో టోటల్గా 6 మెంబర్స్ ఉన్నారు కుటుంబంలో. 6 బికి సికి కొడుకు అనేది ఇవ్వడం జరిగింది. బి సికి కొడుకు అని ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ డయాగ్రామ్ ప్రజెంట్ చేసేటప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ ఏ విధంగా డ్రా చేసుకోవాలంటే, సో బి అనేవారు ఎవరంటే బి సికి కొడుకు అనేది ఇవ్వడం జరిగింది. బి అనేవారు సికి కొడుకు కాబట్టి సి అనేది టాప్లో ఉంటారు, బి అనేది డౌన్లో ఉంటారు. సో ఇది బి సికి కొడుకు అని చెప్తున్నారు. కొడుకు అన్నారు కాబట్టి బి ఇండైరెక్ట్ ఎవరు అన్నట్టు ఇక్కడ. సో బి అనేవారు మేల్ కేటగిరీకి సంబంధించిన వారు. కూతురు అని ఇవ్వలేదు, కొడుకు అని ఇచ్చారు. సి అనేవారు మరి ఫాదర్ ఆ మదర్ అని మనకు తెలియదు, బట్ ఇక్కడ ఇచ్చేది ఏంటంటే సికి బి అనేవారు కొడుకు అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత ఏంటంటే కానీ సి బీకి తల్లి కాదు అని ఇచ్చారు. సి అనేవారు బీకి తల్లి కాదు అని ఇచ్చారు. సో బి సికి కొడుకు అని మెన్షన్ చేశారు. సేమ్ టైం సి అనేవారు బీకి తల్లి కాదు అని ఇచ్చారు. తల్లి కాదు అంటే నెక్స్ట్ ఏముంటుంది, తండ్రి అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సి మేలే అండ్ అదేవిధంగా బి కూడా మేలే ఇక్కడ రిలేషన్లో వచ్చేసి. బట్ ఇక్కడ ఏంటంటే బి యొక్క తండ్రి ఎవరంటే సి. ఈ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం, ఇక్కడ వరకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకు సిబికి మధ్యలో రిలేషన్షిప్ తెలిసింది. సి అనేవారేమో తండ్రి, బి అనేవారేమో కొడుకు. తర్వాత ఏ మరియు సి భార్యాభర్తలు అనేది ఇవ్వడం జరిగింది. ఏ మరియు సి అనేవారు భార్యాభర్తలను ఇచ్చారు. సో ఇక్కడ మనకు సి అనేవారు ఎవరు, భర్త అని తెలుసు, మేల్ అని తెలుసు. అప్పుడు ఏ అనే వాళ్ళు ఎవరైతారంటే ఫీమేల్ అవ్వడం జరుగుతుంది. ఫీమేల్ అయితే అవుతారు, ఫీమేల్ అంటే. సో బీకి తల్లి అవ్వడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి ఏంటంటే ఈ సికి తండ్రి అంటున్నారు, ఈ వచ్చేసి సికి తండ్రి అంటున్నారు, ఈ అనే పర్సన్ వచ్చేసి సికి తండ్రి అంటున్నారు. సో ఈ అనే పర్సన్ సికి తండ్రి కాబట్టి ఇంకా టాప్లో తీసుకుంటాం మనము. సో ఇక్కడ మనకి తాతయ్య లాగా అనమాట ఈయన తండ్రి కాబట్టి. సో ఇక్కడ సికి తండ్రి అని చెప్తున్నారు. అప్పుడు ఈయన ఏమవుతాడు, ఈయన తండ్రి కాబట్టి మేల్ అవుతాడు, ప్లస్ అయితే తీసుకుంటున్నాము. తర్వాత వచ్చేసి డి ఏకి కూతురు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో డి అనేవారు వచ్చేసి ఏంటంటే ఏకి కూతురు అని చెప్తున్నారు. సో ఏకి కూతురు ఉంది. సో ఎవరు అంటే అమ్మ డి అయితే ఏకి కూతురు అని మెన్షన్ చేశారు కాబట్టి మైనస్లో అయితే రాసుకుంటాం. తర్వాత వచ్చేసి ఏంటంటే ఎఫ్ బీకి సోదరుడు అనేది చెప్తున్నారు. ఎఫ్ అనేవారు బీకి సోదరుడు అని చెప్తున్నారు. సో ఎఫ్ వచ్చేసి బీకి సోదరుడు, ఎఫ్ వచ్చేసి బీకి సోదరుడు, ఎఫ్ అనేవారు ఎవరు బీకి సోదరుడు అని చెప్తున్నాడు కాబట్టి. సో ఇతను కూడా ఎవరు మళ్ళీ మేల్. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు, వీళ్ళు ముగ్గురు సిబ్లింగ్సే. డిబిఎఫ్ అనేది సిబ్లింగ్స్. అండ్ ఇక్కడ ఫీమేల్ వచ్చేసి ఎవరెవరు ఉన్నారంటే ఏ ఒక ఫీమేల్ ఉంది, డి అనే వాళ్ళు ఒక ఫీమేల్ అయితే ఉన్నారు. తర్వాత మిగతా వాళ్ళందరూ మేల్స్ అయితే ఉన్నారు. ఏ క్వశ్చన్స్ ఉన్నాయనేది ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం, మనం క్వశ్చన్స్ బట్టి ఆన్సర్ అయితే చేద్దాం. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు, కుటుంబంలో ఎంతమంది మహిళలు ఉన్నారు అనేది అడగడం జరిగింది. కుటుంబంలో ఎంతమంది మహిళలు ఉన్నారు అంటే ఫస్ట్ మనకి ఇక్కడ ఏంటంటే ఇచ్చిన కాన్సెప్ట్ ప్రకారం మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మైనస్ అని పెట్టుకోవాలి. మీరు రికగ్నైజ్ చేయగానే మనకి ఇక్కడ ఫస్ట్ మదర్ అనేది ఉమెన్ ఉంది, తర్వాత కూతురు అని ఒకరు ఉన్నారు. సో ఇద్దరైతే ఇక్కడ ఉమెన్స్ అయితే ఉన్నారు. తర్వాత తండ్రి, సో తాతయ్య ఉన్నారు, తండ్రి ఉన్నారు, అండ్ ఇద్దరు బ్రదర్స్ అయితే ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఓన్లీ ఇద్దరు మాత్రమే ఉన్నారు. ఇద్దరు ఏదైతే ఉందో అది కరెక్ట్ ఆన్సర్ మనకి. అనదర్ క్వశ్చన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అనదర్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే ఏ యొక్క మామగారు ఎవరు అని ఇచ్చారు. ఏ ఎవరు అంటే సో ఇక్కడ ఏ అనేవారు డిబిఎఫ్కి మదర్ కదా. సో ఏ యొక్క మామగారు ఎవరంటే ఇక్కడ ఈ ఎందుకు సికి తన ఫాదర్ అని మనకి కన్వే చేశారు కాబట్టి సో ఏకి ఏమవుతారంటే మామగారు అవుతారు. సో మామగారు ఎవరు ఇక్కడ, సో ఈ అనేవారు మామగారు. సో ఈ అనేవారు మామగారు ఉందా, ఉంది, కరెక్ట్ ఆన్సర్ ఇది. అనదర్ వన్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అనదర్ క్వశ్చన్ కూడా ఇవ్వడం జరిగింది. డీకి ఎంతమంది సోదరులు ఉన్నారు అనేది క్వశ్చన్. డీకి ఎంతమంది సోదరులు ఉన్నారు అంటే యాక్చువల్గా ఈ ఫ్యామిలీలో వచ్చేసి ఏంటంటే ముగ్గురు కిడ్స్ ఉన్నారు. ఈ ఫ్యామిలీలో ముగ్గురు కిడ్స్ ఉన్నారు, డి బి ఎఫ్. ఇక్కడ డి వచ్చేసి ఎవరు ఫిమేల్ కాబట్టి ఇంకెంతమంది సోదరులు ఉంటారు, ఇద్దరే ఉంటారు. సో ఇద్దరు అంటే సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే డీకి ఎంతమంది సోదరులు ఉన్నారు అని ఇచ్చాడు కాబట్టి ఇద్దరే ఉంటారు. ఒకరు తను ఉన్నప్పుడు ఇంకొక ఇద్దరు ఉంటారు. సో అంతే. సో ఇక్కడ ఇద్దరు. సో ఇది కంప్లీట్గా ఆన్సర్ అయితే. అనదర్ క్వశ్చన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అనదర్ క్వశ్చన్ వచ్చేసి మనకు ఒక డయాగ్రామ్ అయితే ఇచ్చారు. ఇది సిలోలియం సైడ్ లాగా. ఇది కూడా మీకు చాలా ఈజీనే, జస్ట్ కాన్సెప్ట్ అనేది అర్థం చేసుకుంటే ఆన్సర్ అయితే రావడం ట్రై చేయొచ్చు మనము. ఇక్కడ మీరు క్వశ్చన్ అనేది అబ్జర్వ్ చేస్తే మీకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఫస్ట్ బాక్స్ ఏదైతే ఉందో బాక్స్ మొత్తం వచ్చేసి వీళ్ళు వైద్యులు అనేది ఇవ్వడం జరిగింది. వీళ్ళు వచ్చేసి వైద్యులు. తర్వాత సంగీత విద్వాంసులకు సంబంధించి సర్కిల్ ఇచ్చారు, వీళ్ళు సంగీతం సంబంధించిన వాళ్ళు. వీళ్ళు వచ్చేసేమో వివాహితులు, వీళ్ళు వచ్చేసి పెళ్ళైన వాళ్ళు ఈ బాక్స్లో మొత్తం. ఇక్కడ ఉన్నవారు ఏంటి అంటే ఈ ఎఫ్ వచ్చేసి పెళ్లి కానివారు, ఈ ఏ వచ్చేసి మొత్తానికే పెళ్లి కాని వారు, అలా. సో మిక్స్డ్ వెర్షన్లో ఇచ్చిన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు పెళ్ళైన వాళ్ళు. ఇది కంప్లీట్గా టేబుల్ అయితే మనకు టేబుల్ మీకు అర్థమైతే ఇక్కడ ఇచ్చిన బాక్స్ మీకు అర్థమైతే దాన్ని బట్టి మనం ఇన్ఫర్మేషన్ అయితే అర్థం చేసుకోవచ్చు. ఇలా క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారు. సో పెళ్ళయి వైద్యులు మరియు సంగీత విద్వాంసులు ఎవరు, పెళ్లి కాని వైద్యులు మరియు సంగీత విద్వాంసులు ఎవరు, వివాహితులు అయ్యి ఉండి సంగీతం నేర్చుకునే వాళ్ళు ఎవరు, ఇలాంటివి అడుగుతారనమాట. సో అలాంటివి అడిగినప్పుడు మనం ఏం చేస్తామంటే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నుంచి మనం క్వశ్చన్ అయితే చూద్దాం. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే మనకు సంగీత విద్వాంసులు మరియు వైద్యులు అయ్యుండి వివాహం కాని వారి అక్షరం ఏం సూచిస్తుంది. సంగీత విద్వాంసులు అయి ఉండాలి, వైద్యులు అయి ఉండాలి, కానీ వివాహం అయితే కాకుండకూడదు, వాళ్ళకి వివాహం అయి ఉండకూడదు. వివాహం అయిన వాళ్ళు ఫస్ట్ ఇంపార్టెంట్ మనకి. ఇక్కడ వివాహం అయిన వాళ్ళు ఎక్కడున్నారు, ఇక్కడ ఉన్నారు. సో వివాహం అయిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. సో ఈ ట్రయాంగిల్ ఏదైతే ఉందో ట్రయాంగిల్లో వివాహం అయిన వాళ్ళు ఉన్నారు. వివాహం కాని వాళ్ళు ఎక్కడ ఉన్నారంటే ఎఫ్లో ఉన్నారు, ఏలో ఉన్నారు, అండ్ ఇక్కడ బీలో ఉన్నారు. సో ఇక్కడ ఏమడిగారంటే ఇద్దరిని కలిపి అడిగారు. సో వైద్యులు అండ్ సంగీత విద్వాంసులు అన్నారు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే బి అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఈ బీలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వైద్యులు అవుతారు, అండ్ సేమ్ టైం సంగీత విద్వాంసులు అవుతారు. అండ్ వీళ్ళకు
వీళ్ళు వివాహితులతోటి ఎటువంటి సంబంధం లేదు కాబట్టి బి అనేది కరెక్ట్ ఆన్సర్ దీనికి. సో బి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. అనదర్ క్వశ్చన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఏ అక్షరం వైద్యులు కానీ వివాహం చేసుకున్న సంగీతకారులను చూపిస్తుంది అని చెప్తున్నారు. వైద్యులు కాకూడదు, వైద్యుల్లో ఉండకూడదు, కానీ వివాహం చేసుకున్న సంగీతం అయి ఉండాలి. ఇక్కడ రిలేషన్షిప్ దేనికి ఉండాలంటే సో వివాహానికి సంగీతానికి మాత్రమే రిలేషన్షిప్ ఉండాలి. అదొకసారి చూద్దాం మనం ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. వివాహానికి సంగీతానికి మాత్రమే ఉన్నది కావాల్సి ఉంటుంది. వివాహానికి సంగీతానికి మాత్రమే ఉన్నది ఏంటంటే ఇక్కడ వైద్యులకు సంబంధించిన బాక్స్ ఇది. సో ఏతో సంబంధం ఉంది, జీతో సంబంధం ఉంది, అందరితో సంబంధం ఉంది. సో ఇక్కడ వరకు సంబంధం ఉంది. బి, సి, జి, ఏకి సంబంధం ఉంది వైద్యులతోటి. సో సంబంధం లేని ఏంటంటే డీతో మాత్రమే సంబంధం లేదు. డి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్కి మనకు డి అనేది కరెక్ట్ ఆన్సర్. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఏ అక్షరం వైద్యులు కానీ వివాహం చేసుకున్న వాళ్ళంటే డి అనేది కరెక్ట్ ఆన్సర్. అనదర్ వన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే వైద్యులైన వివాహిత సంగీతకారులను ఏ అక్షరం సూచిస్తుంది అని చెప్తున్నారు. వివాహిత వైద్యులై ఉండాలి, వివాహితమై ఉండాలి, అండ్ సేమ్ టైం సంగీతం వచ్చి ఉండాలి. అలా అన్ని కలిసి ఉన్నది ఏంటి అంటున్నారు. అన్ని కలిసి ఉన్నది ఏంటంటే మిడిల్ వన్. సో ఈ మిడిల్లో ఉన్న వాళ్ళు ఎవరంటే వీళ్ళు సంగీతకారులు అవుతారు అండ్ వైద్యులు అవుతారు, సేమ్ టైం వివాహమైన వాళ్ళు కూడా అవుతారు. కంప్లీట్గా వాళ్ళు C1 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. ఈ క్వశ్చన్ అయితే అయిపోయింది ఇక్కడతోటి. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకు అనదర్ కోడింగ్ డీకోడింగ్ లాంటిది ఇచ్చారు. ఇది కొంచెం లాజికల్ అండ్ రీజనింగ్ సంబంధించిన క్వశ్చన్ అయితే ఇది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఇఫ్ జెడ్ గ్రేటర్ దెన్ బి అనేది ఇవ్వడం జరిగింది. జెడ్ అనేది వి కంటే పెద్దదైనట్టయితే దెన్ వి ఈజ్ ఈక్వల్ టీ అయితే, దెన్ అదేవిధంగా టీ గ్రేటర్ దెన్ ఎస్ అయితే, ఎస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ డబ్ల్యూ అయితే నిజమైందైతే, ఇది నిజమైందైతే క్రింది వాటిలో ఏది అబద్ధం అంటున్నారు, నిజం కానిది ఏది అంటున్నారు. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ ఏంటంటే టీ లెస్ దెన్ జెడ్ అంటున్నారు. సో ఇది కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే సో ఇక్కడ వి అనేది ఈక్వల్ టు టీ అని చెప్పారు. సో వి అనేది ఈక్వల్ టు టీ అని చెప్పారు కాబట్టి టీ అనేది లెస్ దెన్ జెడ్ అని చెప్పుకోవచ్చు. టీ అనేది జెడ్ కంటే తక్కువనే. ఎందుకు తక్కువ అంటే వి అండ్ టీ అనేది ఈక్వల్ అంటున్నారు కాబట్టి సో వి తక్కువైనప్పుడు ఆటోమేటిక్గా టీ కూడా తక్కువ కావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. తర్వాత టీ ఈజ్ ఈక్వల్ టు వి అనేది ఇచ్చారు. ఇక్కడ డైరెక్ట్గా ఇచ్చారు మనకు వి ఈజ్ ఈక్వల్ టీ అని, దెన్ టీ ఈజ్ ఈక్వల్ టు వి కూడా అవుతుంది. తర్వాత మనకు ఎస్ లెస్ దెన్ ఆర్ ఎస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ డబ్ల్యూ అనేది ఇవ్వడం జరిగింది. సిమిలర్లీ ఇది కూడా అవ్వడం ఛాన్స్ ఉంది. ఏంటి డబ్ల్యూ ఈక్వల్ ఆర్ లెస్ దెన్ ఏదైతే ఉందో ఇది కూడా కరెక్ట్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఈ మూడు కరెక్ట్ అనమాట. నిజం కానిది ఏదైనా అడిగారు. లాస్ట్ వన్ వచ్చేసి మనకు నిజం కాదు. ఇది కొంచెం క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. గ్రేటర్ దెన్ లెస్ దెన్. అనదర్ వన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అనదర్ వన్ వచ్చేసి మనకు 95th క్వశ్చన్కి సంబంధించి ఇది సింపుల్ మ్యాథమెటిక్స్ సంబంధించిన స్టాటిస్టిక్స్ రిలేటెడ్ క్వశ్చన్ అయితే అడిగారు. టోటల్గా ఒక తరగతి గదిలో వచ్చేసి 36 మంది స్టూడెంట్స్ ఉన్నారని చెప్తున్నారు. దాంట్లో రాజుకు సంబంధించిన ర్యాంక్ వచ్చేసి 14th వన్ అంట. దిగువ నుంచి అంటే కింద నుంచి తన ర్యాంక్ ఎంత అని అడుగుతున్నారు. ఇలా ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే జస్ట్ మనకి ఏం లేదు, 36 మైనస్ 14 మైనస్ 1 అయితే చేస్తాం. 14 మైనస్ 1 చేస్తే మీకు ఆన్సర్ అయితే రావడం జరుగుతుంది. దట్ ఈస్ 36 మైనస్ 14 అంటే 13 అనేది వస్తుంది. 13లోకి వెళ్ళి అగైన్ మనం 36 తీసేస్తే ఎంత వస్తుందంటే 23 అయితే రావడం జరుగుతుంది. 23 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. పై నుంచి అయితే తన పొజిషన్ 14 అవుతుంది, కింద నుంచి అయితే తన పొజిషన్ ఎంత అవుతుందంటే 23 అయితే రావడం జరుగుతుంది. క్వశ్చన్ వచ్చేసి మనకు 96 క్వశ్చన్ కూడా సేమ్ ప్యాటర్న్లో అయితే ఇవ్వడం జరిగింది. సో 96 క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సో ఇక్కడ మనకు సంతోష్ అబ్బాయిల వరుసలో కుడి నుంచి 8వ స్థానము మరియు ఎడమ నుంచి 6వ స్థానంలో ఉన్నాడు అని చెప్తున్నారు. వరుసలో మొత్తం 20 మంది అబ్బాయిలు ఉండాలి. అంటే ఎంతమంది అబ్బాయిలను జోడించాల్సి ఉంటుంది అనేది క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. సో మొత్తం అబ్బాయిల సంఖ్య వచ్చేసి ఎంత అంటున్నారంటే మొత్తం అబ్బాయిల సంఖ్య 20 అనేది చెప్పడం జరిగింది. సో ఇది ఎలా రావడం జరుగుతుంది, దానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం అంటే సో మొత్తం వచ్చేసి వరుసలో మొత్తం 20 మంది ఉన్నారంట. దాంట్లో ఎంతమంది అబ్బాయిలు ఉండాలంటున్నారు. 20లో అబ్బాయిలు ఎంతమంది ఉండాలి అంటే అప్పుడు తన పొజిషన్ బట్టి ఉంటుంది. సో కుడి నుంచి తన పొజిషను ప్లస్ ఎడమ నుంచి తన పొజిషన్ -1 చేస్తే ఎంతమంది అబ్బాయిలు అనేది రావడం జరుగుతుంది. మీకు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు రిక్వైర్డ్ క్యాండిడేట్స్ అనేది. సో 8 ప్లస్ వచ్చేసి 7 అంటున్నాం. 8 + 7 - 1 ఇట్ ఈస్ ఈక్వల్ టు సో మనకు 14 - 1 వచ్చేసి ఎంత వస్తుందంటే 13 వస్తుంది. టోటల్ ఎంతమంది 20 మెంబర్స్. 20 మెంబర్స్లో 13 అని తీసేస్తే 7 మెంబర్స్ అయితే నీడెడ్ ఉంటారు. 7 మెంబర్స్ నీడెడ్ అయితే ఉంటారు. సో ఇది మనకు నెక్స్ట్ క్వశ్చన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే. అనదర్ క్వశ్చన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అనదర్ క్వశ్చన్ వచ్చేసి ఈ క్రింది 4 ఒక సమూహాన్ని ఏర్పరుస్తాయి. ఆ సమూహానికి చెందనిది ఏంటి అంటున్నారు. సో సింపుల్ ఇక్కడ ఏంటంటే ఇచ్చిన అంశాలలో 4 వచ్చేసి 3 వచ్చేసి సేమ్ నేచర్ సంబంధించి ఉన్నాయి, ఒకటి డిఫరెంట్ అని చెప్తున్నారు. అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈమెయిల్ అనేది టెక్స్ట్ మెయిల్ పంపించుకోవడానికి అయితే యూజ్ అవుతుంది. ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ట్విట్టర్ కానీ ఇవి సోషల్ మీడియాకి సంబంధించిన దాని కింద అయితే యూజ్ చేస్తాము. ఈమెయిల్ అనేది కమ్యూనికేషన్ పర్పస్ అయితే యూజ్ చేస్తాము. అట్లా డిఫరెంట్ ఆడ్ వన్ అయితే ఫైండ్ అవుట్ చేయమన్నారు. అనదర్ వన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. క్రింది 4 ఒక 3 వచ్చేసి ఒక సమూహాన్ని ఏర్పరుస్తాయి, ఒకటి సపరేట్గా ఉంటుందని చెప్పడం జరిగింది. ఈకలు, ఆకులు, కొమ్మలు, గూడు అనేది ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ మనకు లివింగ్ నేచర్ ప్రకారం తీసుకుంటే ఈకలు అనేది పక్షులకు ఉంటాయి, ఆకులు అనేది చెట్లకు ఉంటాయి, కొమ్మలు ఉంటాయి. వీటన్నిటికీ జీవం అనేది ఉంటుంది, ప్రాణం అనేది ఉంటుంది. సో బట్ గూడు అనేది ఏంటంటే ఇది సో ప్రాణం అనేది ఉండదు, దీనికి మనం కట్టుకుంటడం జరుగుతుంది, ఫిజికల్ అసెట్ లాగా ఇది. సో కాబట్టి ఇది డిఫరెంట్ వన్ అనమాట.
సో నెక్స్ట్ వన్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇది క్యూబ్ రిలేటెడ్ అనమాట. సో ఈ క్వశ్చన్ వచ్చేసి 3 ఒకలా ఉండి ఒకటి డిఫరెంట్గా ఉంటుందండి. ఇది డిఫరెంట్గా అయితే ఉంటుంది. సో దీనికి క్యూబ్స్కి ఎటువంటి సంబంధం అయితే లేదు. ఇది 1 క్యూబ్కి రావడం జరుగుతుంది, ఇది 7 క్యూబ్కి రావడం జరుగుతుంది, అండ్ ఇది వచ్చేసి 17 ఆర్ 13 క్యూబ్కి అయితే రావడం జరుగుతుంది. మీరు క్రాస్ చెక్ చేసుకోండి ఒకసారి. సో ఇది మనకు డిఫరెంట్ ఆన్సర్ అనమాట. అనదర్ వన్ మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అనదర్ వన్ కూడా మనకు లాస్ట్ వన్ ఇది. సో లాస్ట్ వన్కి సంబంధించి కూడా ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. 4 ఒకటి డిఫరెంట్గా ఉంటుంది అని. సో అది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇత్తడికి సంబంధించి. ఇది కంప్లీట్గా మనకు సంబంధించిన డీటెయిల్ పేపర్ అయితే. సో మనకు 2023లో కండక్ట్ చేసిన ఎగ్జామినేషన్ సంబంధించిన పేపర్ అయితే ఇది.